ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ ఛాంబర్ల విచారణ కొనసాగుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్స్ ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. చింతా ప్రభాకర్ అడ్వకేట్లు సుదీర్ఘంగా విచారణ సాగుతుండటంతో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ ఛాంబర్లో విచారణ కొనసాగుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్స్ ను క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు. చింతా ప్రభాకర్ అడ్వకేట్లు సుదీర్ఘంగా విచారణ సాగుతుండటంతో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ ఛాంబర్లో సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగుతూ ఉంది. గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్స్ ను క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు చింతా ప్రభాకర్ అడ్వకేట్లు. విచారణ సమయంలో అసలు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది, మారడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, దీనికి సంబంధించి కూడా అనర్హత పిటిషన్స్కి సంబంధించి ఇటు మహిపాల్ రెడ్డి అడ్వకేట్స్ను క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు చింతా ప్రభాకర్ అడ్వకేట్లు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్ల విచారణ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్స్ ను చింతా ప్రభాకర్ అడ్వకేట్స్ సుదీర్ఘంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంకా అది కొనసాగుతుంది. ఎందుకంటే చాలా సుదీర్ఘమైనటువంటి సమయం తీసుకుంటున్నారు ఇద్దరు రెండు పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు. 1 గంటకి లంచ్ బ్రేక్ తర్వాత 4 గంటలకి ఈ విచారణ పూర్తి అవ్వాల్సి ఉంటుంది. ఈరోజు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్కు సంబంధించినటువంటి ఎపిసోడ్ అవ్వడం వల్ల రెండు పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు వచ్చినటువంటి అభిప్రాయాలు, అలాగే వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు, ఆ ఆధారాలకు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 3వ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీదనే ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. మొదట గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి చింతా ప్రభాకర్ నియమించినటువంటి అడ్వకేట్లు గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇంకా ఆఖరిగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ జరగాల్సి ఉంటుంది. అది మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. సో 4 గంటలకే ముగించాల్సి ఉండే ఈ విచారణ లాస్ట్ ఫైనల్ హియరింగ్ కాబట్టి దీంట్లో రెండు పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి అడ్వకేట్లు వాళ్ళు చేసేటువంటి ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాల్ని తమకు అనుకూలంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళ ముందు సమర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటంతా కూడా చాలా లెంతీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇది లెంతీగా జరుగుతుంది. మరొక గంట సేపట్లో ఈ పూర్తి స్థాయిలో ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్స్ పూర్తయినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎప్పుడు ఈ 4 పిటిషన్లకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ని వెంటనే చేస్తారా, లేదంటే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ ఒకేసారి ఉంటుంది. కాబట్టి అన్ని విచారణలు ముగిసిన తర్వాత స్పీకర్ జడ్జిమెంట్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఇంకా ట్రయలే నడుస్తుంది. కాబట్టి ఈ విచారణ ముగిసిన తర్వాత ఈ వచ్చినటువంటి రెండు పక్షాలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ని కూడా నోట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. చారి, ఈ రోజు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తవుతుందా, లేకపోతే రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందా?
ఇప్పటివరకు కొద్దిసేపటి క్రితమే సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్న సందర్భంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి మరొక గంట సమయం కేటాయించి ఈ నాలుగో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా వినాలనేటువంటి ఆలోచనతోటే స్పీకర్ ఉన్నారు. ఇప్పటికైతే ఈ రోజుతోటే ఈ ఫైనల్ హియరింగ్ని ముగించాలనుకుంటున్నారు. చారి, ఈ ఇరుపక్షాల క్రాస్ ఎగ్జామినేషన్ లో అసలు ఎటువంటి పాయింట్స్ లేవనెత్తుతున్నారు అడ్వకేట్స్? సాధారణంగా కాళ యాదయ్య పార్టీ మారిన తర్వాత ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో కానీ పాల్గొనలేదు. ఇదే అంశాన్ని మెన్షన్ చేస్తున్నారు. ఇక గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చాలాసార్లు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీకి, పీసీసీ చీఫ్కి, సీఎంకి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు కానీ మొత్తం కాంగ్రెస్ కండువాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోటోనే ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెట్టే పరిస్థితి లేదనేటువంటి ఆందోళనలు కూడా జరిగాయి. కాబట్టి వీటిని కూడా ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. కృష్ణమోహన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇదే, తన ఫోటోని అనధికారికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమ ఫ్లెక్సీలలో ఫోటోలు పెడుతున్నారు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రకాష్ గౌడ్ కూడా సేమ్ అలాంటి పరిస్థితే. కాకపోతే ప్రకాష్ గౌడ్ 1-2 సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారనేటువంటి అభియోగాన్ని బీఆర్ఎస్ చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా స్పీకర్ ముందు ప్రొడ్యూస్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా బీఆర్ఎస్ అడ్వకేట్లేమో కాంగ్రెస్ పార్టీలో చేరారు అని చెప్పడానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని పెడుతున్నారు. పార్టీ మారినటువంటి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లేమో మేము పార్టీ ఎక్కడా మారలేదు, కాంగ్రెస్ కండువాలతో ప్రచారం కానీ పనిచేయడంలో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనలేదు, ఇప్పటికీ మా జీతాలు బీఆర్ఎస్ ఎల్పీకే కట్ అవుతున్నాయనేటువంటి అంశాలను కూడా ప్రధానంగా మెన్షన్ చేస్తూ వస్తున్నారు.